యెషయా గ్రంథము 40వ అధ్యాయము 10వ వచనాన్ని మనం కలిపి చదువుకుందాం. భయపడకమో, నేను దేవుడినై ఉన్నాను, దిగులు పడకమో, నేను బలపడుతును, నీకు సహాయం చేయవాడు నేనే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ స్తోత్రాలు. మీ ప్రియకుమారుడు మా ప్రభువు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం బట్టి మీకు వందనాలు. దాసుని సెలవు సాటి చేయనైనా పోయిన పునరుద్ధాన దినం నుండి పునరుద్ధాన దినం వరకు కూడా మన భూమి మీద సజీవం చేతని స్తోత్రాలు. మాకు గొప్పవారి లోకాన్ని విడిచిపెట్టుకుంటున్నారు. మరి మేము భూమి మీద ఉన్నామంటే కేవలం కృపే తండ్రి, మీ వాత్సల్యతే. దాన్ని బట్టి స్తోత్రాలు. యెషయా గ్రంథం 41:10 మీ చేతులకు అప్పచెప్తున్న విరిచి వడ్డించము. ఆయన పిలిచిన వారికి కొత్తలేని ఆత్మించిన కనుక దేవుడు మాటలు పలుకుతున్నారు. నన్ను ప్రతిష్ఠించి పరిశుద్ధపరిచి మీ ఆత్మ చేత నింపి మీ ప్రజలకు అర్థమయ్యే రీతిలో బోధించే శక్తి నాకు లేదు, కానీ మీ పరిశుద్ధాత్మ దేవుడి ముందు సహాయం చేయమని వినగల చెవి గ్రహించిన మనసు లోబడే ఉదయం గ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యెషయా గ్రంథం 41వ అధ్యాయము మరి 10వ వచనాన్ని గత మనం 4 వారాలుగా చూస్తూ ఉంటున్నాం. ఎందుకు భయపడకూడదు అనేది ఒక వారం చెప్పాను. రెండో వారం ఎవరు భయపడరు అనే భాగాన్ని చూస్తున్నామా. ఎవరు భయపడరంటే దేవుణ్ణి ఎరిగిన వారు. మొదటి మాట, దేవుణ్ణి ఎరిగిన వారు భయపడరు, దేవుణ్ణి తెలుసుకున్నవారు, అది మొదటి వారం. రెండో వారం వచ్చేసరికి మరి దేవుని యందు నమ్మిక ఉంచిన వారు లేక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు భయపడరు. మూడోది పోయిన వారం చూసాం, నీతిమంతులు సింహం వలె ధైర్యం ఉంటారు. ఈ పాయింట్ కూడా కనెక్షన్ అవుతుంది. ఎరుగుట అంటే తెలుసుకొనుట, నమ్ముట అంటే విశ్వాసం ఉంచుట, అప్పుడే నీతిమంతుడుగా తీర్చబడుతారు. ఏ వారానికి ఆ వారం ఒక విషయాన్ని చూస్తున్నాం, కానీ పాయింట్ కనెక్షన్ కూడా ఉంది. మరి ఈ వారం 4వ వారము మరి ఎవరు భయపడరు అంటే అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహాను ధైర్యమును చూసినప్పుడు వారి విద్యలేని పాములను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. చాలు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మీరు బైబిల్ చూడు అన్నప్పుడు మీరు అందరూ కూడా చూసి మరి ఆ ప్రకారంగా లేఖన భాగం ఉన్నదా లేదని పరిశీలించి మీరు చదవండి. తర్వాత ఇంకా ధ్యానించండి. మాకున్న టయాన్ని బట్టి మేము రెఫరెన్సెస్ వరకు మీకు ఇచ్చి మరి ముగిస్తున్నాం. మీరు కొంచెం ధ్యానిస్తే చక్కగా దేవుని వాక్యం అర్థమవుతుంది. ఈ దినం ఈ విషయాన్ని అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం చూస్తున్నాం. ఎవరు ధైర్యం ఉంటారు అంటే పేతురు యోహాను ధైర్యము చూసినప్పుడు. అంటే పేతురు యోహాను భయపడ్డారా, భయపడలేదా? వాడు భయపడలేదు. పరిస్థితులు ఎలాంటివి? చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. మరి అంత భయంకరమైన స్థితిలో కూడా వారు ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. అప్పుడు చూసి ఏంటో వీళ్ళు ధైర్యము అంటే వారు యేసుతో కూడా ఉండిన వారు. అంటే ఇప్పుడు ఎవరు ధైర్యంగా ఉంటారు? యేసుతో ఉండిన వారు. ఇవాళ ఆ విషయాన్ని మనం ధ్యానిస్తాం. యేసుతో ఉంటేనే ఆ ధైర్యం, యేసుతో ఉంటేనే భయపడరు. ఎవరు యేసుకు వెలుపల ఉంటారు? యేసు ప్రభువారికి ఎవరు దూరంగా ఉంటారు? యేసు ప్రభువారు మాకు అవసరం లేదని అసహించుకుంటారు. ప్రతి ఒక్కరు, ఎవరైనా గొప్పవారైనా తక్కువవారైనా ధనికులైనా పేదవారైనా ప్రతి ఒక్కరు కూడా భయపడాల్సిందే. ధైర్యం కోల్పోతారు. కారణం యేసుతో ఉంటే వారు ధైర్యంగా ఉంటారు, భయపడరు. పరిస్థితులు ఏమైనా కావచ్చు, పరిస్థితులు తారుమారు కావచ్చు, ఆకాశం భూమి మార్పు చెందొచ్చు, అయినా సరే భయపడరు. ఎందుకంటే యేసుతో ఉన్నారు వారు. రైట్. ఒకప్పుడు యేసుతో ఉండక పూర్వం పేతురు యోహానే కానీ నీవు నేను మనందరం కూడా ఎక్కడున్నా అవన్నీ కూడా లేఖన బాగా చూస్తే మనకు టైం ఎక్కువ అవుతుంది. మరి లోకములో ఉన్న మనందరం లోకములో, ఎందుకంటే మొదటి సమయలు గ్రంథము 2:10 అంటాడు, లోకము సరిహద్దుల్లో ఉన్నామంట మనందరం. ఏ భేదము లేదు. లోకము సరిహద్దుల్లో ఎవరెవరు ఉన్నారంటే పైనుంచి కింద వరకు
ఎక్కువ తక్కువ అని భేదం లేదు. అందరూ, ఏ భేదం లేదు, కులము మతము జాతి ప్రాంతం అని అందరూ లోకంలోనే ఉన్నారు. లోకంలో ఒక కులం లేదండి, లోకంలో ధనికులు లేరు, పేదవాళ్ళని లేదు, అందరూ ఉన్నారు. కాబట్టి టోటల్గా మన అందరం లోకంలో ఉన్నాం ఒకప్పుడు. అందుకనే భయం జీవితము. ఇది మొదటిది. రెండోది చూస్తే ఇంకెక్కడ ఉన్నాం? పాపములో ఉన్నాం. ఆదాము ఎక్కడున్నాడు? పాపములో. సంసోను కానీ ఆదాము కానీ, ఆదాము వదులుకొని మన అందరం కూడా, ఎందుకని ఆజ్ఞ అతిక్రమించాడు ఆదాము. అందుకని ఆదాము పాపములో ఉన్నాడు. తద్వారా మనం కూడా పాపముతో లేక పాపములో మనందరం ఉన్నాం. మొదటిది లోకముతో ఉన్నాం లేక లోకంలో ఉన్నాం. రెండోది పాపముతో ఉన్నాం. ఇది రెండోది. మూడోదిగా చూస్తే భక్తిహీనులతో ఉన్నామంటాడు. ఎందుకంటే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒకప్పుడు మనం బలహీనులము, పాపులము, భక్తిహీనులు అని రాయబడింది. అంటే ఒకప్పుడు మనందరం భక్తిహీనులతో ఉన్నాం. అంటే మన జీవితము, మన సహవాసము, మన మాట, మన నడవడి అంతా కూడా భక్తిహీనులతోనే. మొదటిది లోకముతో, తర్వాత చూస్తే పాపులతో, తర్వాత ఎవరితో? భక్తిహీనులతో. అంటే ఆ విధంగా మనం ఉంటూ వచ్చాం. ఇది మూడోది. నాలుగోది చూస్తే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చూస్తే మూర్ఖులతో అంటాడు. సామెతలు 13:20 అంటాడు మూర్ఖులతో ఉన్నాం మనం. మూర్ఖుడు అంటే ఏంది చెప్తే అర్థం కాదు, వారంతరం వాళ్ళకి తెలియదు. అంటే ఒకప్పుడు మన జీవితం మూర్ఖులతో ఉన్నాం. కాబట్టి ఇది నాలుగోది. ఐదోదిగా చూస్తే మరి శాపగ్రస్తులైన వారితో ఉన్నాం మనం. శపించబడిన తర్వాత ఆదాము మరి భయంతో దాక్కోవలసిన పరిస్థితి వచ్చింది. మరి భయంకరమైన శాపము మానవుడికి మీదకి ఎప్పుడైతే శాపం వచ్చిందో భయపడే పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు నేను 5 విషయాలు ప్రాముఖ్యమైన చెప్తూ వచ్చాను. అంటే ఒకప్పుడు మన జీవితము ఎవరితో ఉన్నాము? ఇంకా చెప్పండి, దుష్టులతో అంటాడు. సామెతల గ్రంథం 24:1 అంటాడు దుష్టులతో లేక సాతానుడితో ఉన్నాం మనం ఒకప్పుడు. అది ఒకప్పుడు మన జీవితం. ఇలాంటి స్థితిలో మనం ఉంటే యేసు ప్రభువారు మనల్ని చూసి మనం వారితో ఉండటం ఇష్టం లేదు. లోకస్తులతో, లోకముతో లేక పాపముతో, లేకపోతే మరి భక్తిహీనులతో, లేకపోతే గర్విష్ఠులతో, లేకపోతే శాపగ్రస్తులతో, మరి మూర్ఖులతో మరి మనం ఉండి దుష్టులతో ఉండటం ఆయనకి ఇష్టం లేక, ఈ విధంగా నశించుకోవడం ఆయనకి ఇష్టం లేక ప్రభువు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. 33 సంవత్సరాలు జీవించాడు మన కోసం. ఆయన శిలువలో తన ఆఖరి బతుకులో తన రక్తమంతా కాచి ప్రాణం పెట్టి సమాజపడి తిరిగి లేచాడు ప్రభువు యేసుక్రీస్తు వారు. ఎంత త్యాగం చేశాడండి. యేసుతో ఉండమని సామాన్య విషయం కాదు. యేసు గలుపులో ఉన్న మనం, సాతానుతో ఉన్న మనం, లోకంతో ఉన్న మనం, పాపంతో ఉన్న మనం, మూర్ఖులతో ఉన్న మనల్ని మనలో యేసుతో ఉండమంటే అంత ఈజీగా ఎంత త్యాగం చేశాడు యేసు ప్రభువారు. చాలా మంచిదండి. మరి ఆయన చేయాల్సినంత చేశాడు. మనం యేసుతో ఉండాలంటే ఏంటి? ఏదో తూతు మంత్రం తుమాక మంత్రం అన్నట్టు యేసు ప్రభువారు ఆయనని లేకపోతే అనుకుంటా దారి పోతా అనుకున్నంత మాత్రాన యేసుతో ఉండలేవు. ఒకవేళ మెడలో ఒక సిలువ వేసుకున్నంత మాత్రాన, లేకపోతే బయటలో కొట్టుకున్నంత మాత్రాన, లేదా 2 మాటలు అనుకున్నంత మాత్రాన యేసుతో ఉండలేవు. మరి ఎవరు యేసుతో ఉంటారు? మన అంశం ఏంటి? ఎవరు యేసుతో ఉంటారో వారు ధైర్యంగా ఉంటారు. వారు భయపడరు. పరిస్థితులు ఏమైనా సరే వారు భయపడరు. ఎందుకంటే వారు యేసుతో ఉండిన వారు. యేసుతో. మరి ఎవరు యేసుతో ఉంటారు? ఈ వాక్యాన్ని మీకు ధ్యానిస్తాం. యేసుతో మనం ఉండాలంటే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం అంటాడు. చక్కగా మీరు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ప్రాచీన స్వభావము యేసుతో కూడా మీరు సిలువేయబడితే, ప్రాచీన స్వభావాన్ని ఆయనతో కూడా మనం సిలువేయబడాలి. అంటే మనం యేసుక్రీస్తుతో మన ప్రాచీన స్వభావం అంటే ఏంటి? పాత స్వభావం. ప్రాచీన స్వభావం అంటే ఏంటి? కింద పుట్టోళ్ళు అంటాడు ప్రాచీన పురుషుడు అంటాడు. లేక పాతది. ప్రాచీనం అంటే పాతది. అంటే మన పాత జీవితం లేక పాత నైజం, పాత స్వభావం, ఈ పాత బ్రతుకు, ఇలాంటిదంతా కూడా యేసుక్రీస్తుతో ఎవరైతే సిలువేయబడతారో, ఎవరైనా సరే నువ్వు కావచ్చు, నేను కావచ్చు, మనందరం మా విధంగా సిలువేయబడితే అప్పుడే నువ్వు యేసుతో ఉండగలుగుతాం. ఒక సిలువే కాదండి, అక్కడ 3 విషయాలు ఉన్నాయి. 6వ వచనం యేసుతో కూడా సిలువేయబడాలి ప్రాచీన స్వభావాన్ని. అయితే ఎందుకు ఈ ప్రాచీన స్వభావము అంటే దీన్ని ఎవరైనా 3 చెప్పిన తర్వాత నేను చెప్తాను. రెండోది అదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో
మరి ఆ ప్రాచీన స్వభావాన్ని యేసుతో కూడా చనిపోవాలి అంటాడు. ముందు సిలువే పడాలి, రెండవది చనిపోవాలి అంటాడు. ఇది రెండోది. మూడవ వచ్చేసరికి రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ఆ పాతి పెట్టబడాలి లేక సమాధి చేయబడాలి. ఈ మూడు కార్యాలు మన జీవితంలో జరిగించబడకపోతే ఏ విషయంలో? ప్రాచీన స్వభావం. ఏ విషయంలో? పాత స్వభావం, పాత జీవితం లేక పాత పురుషుడు, ప్రాచీన పురుషుడిని మనము సిలువేయాలి, చనిపోవాలి. మరి అంత మాత్రం పాతి పెట్టబడాలి. తిరిగి మరి అదే వచనాలు కింద పోతే 8, 9, 10 తర్వాత కొలస్సీయులకు రాసిన పత్రిక 2:13 మరి క్రీస్తు కూడా లేపబడాలి. అప్పుడే నువ్వు యేసుతో కూడా ఉండగలుగుతావు. దీనికి చెప్తా, ఈ ప్రాచీన స్వభావము మరి ఏమవుతుందంటే దాని వివరణ చాలా చక్కగా చెప్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ 4వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట రాయబడింది. మునుపైతే కాగా, మునుపైతే, మునుపు ప్రవర్తన విషయమైతే, మునుపు ఒకప్పుడు అంటే క్రీస్తుకు ఎరుపుల దేవుని ఎరగకపోవడం, విశ్వాసం ఉంచకపోవడం, పాపములు ఉన్నప్పుడు, లోకములు ఉన్నప్పుడు, దుష్టులతో ఉన్నప్పుడు, మన జీవితం అలాంటి ఉన్నప్పుడు మరి మన జీవితం ఏమైంది అంటే అక్కడ మునుపు ప్రవర్తన విషయం అయితే మోసకరమైన దురాశ అంటే ఏదంట ఈ ప్రాచీన స్వభావం ఎట్టొచ్చింది? మోసకరమైన దురాశ వలన ప్రాచీన స్వభావం వచ్చింది. అంటే దేవుడు ఏమిచ్చాడు మానవుడికి? నవీన స్వభావం. దేవుడు మొదటి మానవుడైన ఆదాముకి నవీన స్వభావం ఇచ్చేదే తప్ప, నూతనమైన అనుభవాన్ని ఇచ్చేదే తప్ప, నూతనమైన స్వభావాన్ని ఇచ్చేదే తప్ప, నూతన పురుషుని ఇచ్చేదే తప్ప, పాత పురుషుని, ప్రాచీన స్వభావాన్ని దేవుడు ఇవ్వలేదు. మరి ఎట్లా వచ్చింది? నవీన పురుషుడు, నవీన స్వభావం కలిగిన మానవుడు మరి పాత పురుషుల్లోకి ఎట్లా వచ్చాడు? ప్రాచీన పురుషుల్లోకి ఎట్లా తయారయ్యాడు అంటే దురాశ. ఆశ ఉండొచ్చు కానివ్వండి, దురాశ ఉండకూడదు. సోదరుడా, సోదరి, ఆశ ఉండాలి. ఆశ లేకపోతే మనిషి జీవించలేడు. ఆశ వేరు, దురాశ వేరు. ఉదాహరణ చెప్పాను, నేను యేసు ప్రభువు వలె జీవించాలి, ఇది ఆశ. నేను యేసు ప్రభువు కంటే గొప్పవాడు అనిపించుకోవాలనేది దురాశ. నేను గురువు గారు వలె నేను నేర్చుకోవాలనుకోవటం ఆశ. నేను గురువు కంటే గొప్పవాడు కావాలనుకోవటం దురాశ. మీకు అర్థమవుతుంది నేను చెప్పే విషయాలు. అదే సాతానుడు చేసిన పని కూడా అదే. దేవుని కంటే అనుకుంటే అదే నష్టం. అదే విధంగా ఇంకా చెప్పాలంటే నీకు సైకిల్ కొనుక్కోవటమే కష్టంగా ఉంది. సైకిల్ రెండు చక్రాల సైకిల్ కొనుక్కోవటానికే పైకం లేదు, పైసలు లేవు. కానీ నాకు విమానం కొనుక్కోవాలని ఆశ ఉంది, సైకిల్ కాదు అనుకున్నాడంటే దాన్ని ఏమంటారు? దురాశ. దురాశ. నీకు సెంటు స్థలం తీసుకోవడానికే డబ్బులు లేవు, కానీ ఒక 10 ఎకరాలు స్థలం, 10 ఎకరాల పొలం కావాలన్న ఆశ ఉంది అంటే దురాశ. దురాశ. కాబట్టి ఈ విధంగా మానవుడు దురాశ చేత నవీన స్వభావంలో నుంచి ప్రాచీన స్వభావంలోకి వచ్చాడండి. మీకు బాగా అర్థమవుతుంది. ఈ ఎలాంటి దురాశ అంట? మోసపోయిన దురాశ. మోసపోయి ఆదాము కూడా అంతే మోసపోయాడు దురాశ వల్ల. దురాశ వల్ల ఇంకా చెప్తే బైబిల్లో మీరు రిఫరెన్స్ నోట్ చేసుకోండి. మొదటిది మోసపోయిన దురాశ వల్ల అంటాడు. రెండో మాట తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఈలోక సంబంధమైన లేక ఇహలోక సంబంధమైన దురాశ అంటాడు. చాలా చక్కగా ఉంటాయి ఈ రెఫరెన్స్ లో, మీరు నోట్ చేసుకోండి. అది రెండో మాట. మూడోదిగా చూస్తే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చూస్తే అక్కడ శరీరానుసారమైన దురాశలు అంటాడు. శరీరానుసారమైన దురాశలు. ఆ తర్వాత 4వ చూస్తే యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. మరి 1వ అధ్యాయం 17వ వచనం చూస్తే అక్కడ ఏమని ఉంటుందంటే భక్తిహీనమైన దురాశలు. ఏ ఆశలట? ఏ దురాశలు? భక్తిహీనమైన దురాశలు. ఇంకా ఎలాంటివి? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో స్వకీయమైన, సొంత దురాశలు. ఎవరో తెచ్చినవి కావు, నా అంతటికి నేను, నీ అంతటికి నీవు, ఎవరికి వారు స్వకీయమైన దురాశలు. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? మొత్తం 5 రకాల దురాశలు మీకు కనపడతా వచ్చినాయి. కాబట్టి ఇంకా చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చాలా చక్కగా రాయబడిందండి. మరి రోమీయులకు రాసిన పత్రికలు కూడా లేకపోతే యోహాను సువార్త 8:44 అంటాడు,
మీ తండ్రి అపవాది దురాశ నెరవేర్చుతున్నారు. అంటే సాతానుడి యొక్క దురాశలను నెరవేర్చుకుంటూ వచ్చాం. ఒకప్పుడు సాతానుడి యొక్క దురాశలు, వాడి దురాశ మనకు వచ్చింది చెప్పడం. ఆ తర్వాత చూస్తే ఏడవదిగా రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 8వ వచనంలో సకల విధమైన దురాశలు, ఇంకా పౌలు అంటే చెప్పలేక ఇంకెక్కువ చెప్పలేకుండా ఉన్నాయి. సకల విధమైన దురాశ మొత్తం 7 విషయాలు చెప్పారు. ఇలాంటి దురాశల వల్ల మానవుడు నవీన స్వభావంలో నుంచి ప్రాచీన స్వభావంలోకి, ప్రాచీన పురుషుల్లోకి, ప్రాత జీవితంలోకి వచ్చేసాడు. ఇది మన జీవితం అండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇలాంటి ఒకప్పుడు మన జీవితం ఎలా ఉంటే ఇలాంటి ప్రాచీన స్వభావాన్ని, ప్రాచీన పురుషుణ్ణి మనం ఏమయ్యాలి? యేసుతో కూడా సిలువేయాలి. యేసు ప్రభువుతో కూడా ఏం చేయాలి? చనిపోవాలి. ఈ స్వభావం తర్వాత చూస్తే పాతి పెట్టబడాలి, సమాధి చేయబడాలి, తర్వాత తిరిగి వెలగవాలి. ఈ అనుకున్నప్పుడు యేసుతో ఉంటాం. అయితే ఎట్లా రుజువు అంటావా? క్యారెక్టర్ చెప్తాను. యోహాను అంటే ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదని ఇందాక చెప్పాడు. ఒకసారి ఒక యవనస్తుడు ఏడుస్తా ఉంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు. ఏంట్రా ఏడుస్తున్నావు, ఏమైంది, బాగలేదా, ఆరోగ్యం బాగలేదా? అంతా బాగానే ఉంది, అంతా బాగానే ఉందిరా, నా బాధ బోర్ ఏంటి చెప్పురా, నాకు కొంత చెప్తే కొంత నువ్వు ఫ్రీగా ఉంటావంటే ఏం లేదురా, మా బాబాయ్ చనిపోయాడు రా అని బోర్ ఏడుస్తుంది. ఏంటో మీ బాబాయ్ ఎవరు? ఫలానా. నాకు తెలుసు కదరా మీ బాబాయ్, వయసు కూడా దాదాపు 70 దాకా ఉంటాయి. ఏంటి చనిపోయాడు, చనిపోతా మా బాబాయ్కి ఎవరు పిల్లలు లేకపోతే ఆస్తి రాసిపోయాడు. మంచి దగ్గర చచ్చిపోతే రాయకుండా చనిపోతే ఆడవాలి కానీ అది కాదు నీకు తెలియదు, మొన్నే మా తాతయ్య కూడా చచ్చిపోయాడు, మీ తాత ఇల్లు మొత్తం రాసిపోయాడు పోతా మంచిదే కదరా, అంత బాధ నీకు తెలియదు, నా బాధ ఇంకా ఏడుస్తుంది. ఇంకేంటంటే మా మామయ్య కూడా చచ్చిపోయాడు, ఆయన ఫ్లాట్ అమరావతిలో ఫ్లాట్ ఉంది, అక్కడ కూడా ఆ ఫ్లాట్ కూడా రాసి చనిపోయాడు. మరి ఎన్ని మంచి కదా, ఎందుకు ఏడుస్తున్నావు? నా మైండ్ పోతుంది కదా నీ నుంచి అంటే నా బాధ నీకు అర్థం కాదు. ఏంటంటే ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇట్లా రాసి చచ్చిపోయేవాడు ఎవడు లేడండి మా కుటుంబంలో అన్నాడు. మీకు అర్థమైతే మీరు కూడా ఆశ్చర్యపోతారు. అర్థం కాబట్టి ఏమున్నట్టు దీంట్లో అనుకుంటాం. ఒకడు ఇల్లు, ఒకడు పొలము, ఒకడు ప్లాంట్ రాసి చచ్చిపోయాడు. కానీ ఎందుకు ఏడుస్తున్నాడంట? ఇట్లా రాసి ఆస్తి రాసిచ్చి చచ్చిపోయేవాడు వాళ్ళ బంధువులు ఎవరు లేరంట. వాడి దురాశ అది. చూసావా? ఇలాంటి దురాశే మానవుడి ప్రాచీన స్వభావంలోకి ఆదాము కూడా అదే తీసుకొచ్చింది, నాడు మానవ పుట్టిన అదే తీసుకొచ్చింది. ఇది మొదటి భాగం. అయితే యేసుతో ఉండాలంటే ఈ 3 జరగాలని చెప్పాడు. మీకు ఉదాహరణ అర్థం కావడానికి యోహాను సువార్త 12వ అధ్యాయంలో లాజరు ఉన్నాడు, యేసుతో కూర్చున్నాడు, యేసుతో ఉన్నాడు. ఒకప్పుడు అతడు తిరిగి లేకపోక పూర్వం, అతడు పాపములో లోకములో ఉన్నప్పుడు, యేసుకు దూరంగా ఉన్నప్పుడు తన జీవితము ప్రాచీన స్వభావంలో ఉన్నాడు. అంతే, తన జీవితం ఏం మార్పు లేదు. ఎప్పుడైతే తను చనిపోయి తిరిగి లేచి యేసయ్య స్వరమిని ఆయన ఎవరో తెలుసుకొని లేచిన తర్వాత, అంటే మరణాన్ని జయించిన తర్వాత యేసుతో ఉండగలిగాడు. ఇది అక్కడ శారీరకంగా భౌతికంగా తెలియజేయబడిన వాక్యం. మనం వాక్యంలోకి వస్తే అపరాధముల చేత పాపముల చేత మనం కూడా లాజరు వలె చచ్చున్నాం, మనం కూడా తిరిగి లేస్తే, అదే నేను చెప్పింది, సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేస్తే నువ్వు కూడా యేసుతో ఉండగలుగుతావు. అప్పుడు నీకు ఎట్లుంటుంది? ధైర్యం ఉంటావో. ఇది మొదటి విషయం అండి. రెండోది, నేను 5 నిమిషాల్లో ముగిస్తాను. రెండో భాగాన్ని చూస్తే ఎవరు ధైర్యం ఉంటారంటే యేసుతో ఉండిన వారు. మొదటి భాగం ఎవరు ఉంటారంటే ఈ విషయం చెప్పాను. రెండోది యేసుతో ఉండాలంటే రెండోది యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనంలో మీకు అక్కడ సమరయ స్త్రీ చరిత్ర తెలుసు. ఆమె జీవితంలో మరి ఎంతో భయంకరమైన పాపములో ఉంది. ఇప్పుడు దాకా పాపములో ఉంది, పాపముతో ఉంది. అయినా అక్కడ బావి దగ్గరికి వచ్చింది. యేసు ప్రభువు అక్కడ రెడీగా ఉన్నాడు ఆమెను రక్షించాలని. అప్పుడు ఆమె 28వ వచనంలో కొండని విడిచిపెట్టింది. ఏ విడిచిపెట్టింది? కొండ. ఏ కొండ? పాపపు కొండ. ఏ కొండ? ప్రాచీన స్వభావం. ఏంటి? ప్రాచీన స్వభావాన్ని, ప్రాచీన పురుషుణ్ణి ఆమె ఎప్పుడైతే విడిచిపెట్టిందో యేసుతో ఉండగలిగింది, యేసయ్యను ప్రకటించగలిగింది, యేసయ్యతో జీవించగలిగింది. అందుకని ఇది రెండోది. మూడోది చూస్తే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి
ఇంకా చక్కని మాట ఇంకో మాట చెప్తాడు. లూకాసు సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు. మగ్దలేనే మరియ గురించి చెప్తారు. మగ్దలేనే మరియ అంటే 7 దయ్యాలు వదిలిపోయిన తర్వాత ఎవరితో ఉందట? యేసుతో ఉంది. నీకు చదవడం కావాలంటే లూకాసు సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో యేసుతో, మార్కు సువార్త 5వ అధ్యాయంలో కానీ, లూకాసు సువార్త 8వ అధ్యాయంలో కానీ దెయ్యం వదిలిపోయిన ఒక యవనస్తుడి విషయం కూడా రాయబడింది. ఎప్పుడైతే దెయ్యం పోయిందో యేసు పాదం మీద కూర్చున్నాను అంటే యేసుతో ఎప్పుడు ఉండగలిగాడు? దెయ్యం పోతే. ఈనాడు దెయ్యాల పానంత కాలం యేసు ప్రభు దగ్గరకు రావు. యేసు ప్రభుతో ఉండలేవు. ఏంద్రా ఇక్కడ ఉన్నాడు? కొన్నిసార్లు దెయ్యం బట్టి మనం తీసుకొస్తా చర్చలో, నేను ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను, నన్ను బయటికి పోవాలి, పరిగెత్తుతుంటారు. జాగ్రత్త. అందుకనే మనం ఒకప్పుడు దెయ్యాలు రకరకాల వారికి ఆ దెయ్యం అయితే నాడు రకరకాల దెయ్యాలు ఉన్నాయి మనిషికి. ఆ దెయ్యాలను దేవుడు వదిలిస్తే కానీ మనం యేసుతో ఉండగ, దెయ్యం పోతే కానీ యేసుతో ఉండగలుగుతాం. ఇది 3. 4వ చూస్తే మరి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనంలోను, లూకాసు సువార్త 17వ అధ్యాయము 14, 17లో చూస్తే కుష్టు పోయిన తర్వాత ఏమైన తర్వాత అంట? కుష్టు పోయింది. కుష్టు ఎప్పుడైతే పోయిందో, కుష్టు ఉన్నంత కాలం దైవజనుడికి దూరంగా ఉన్నాడు. ఎవరు? నయమాను. ఎప్పుడైతే కుష్టు పోయిందో దైవజనుడు దగ్గరకు వచ్చిన రాయుడు అంటే దేవుడి యొద్దకు. అదే లూకాసు సువార్త మరి 17వ అధ్యాయంలో చూస్తే ఆ కుష్టి పోయిన తర్వాత యేసయ్య యొద్దకు వచ్చాడు, యేసుతో ఉన్నాడు. ఇది 4వ విషయం. 5వ విషయాన్ని నేను ముగిస్తాను. 5వది ఏంటంటే నా నా అది ఎట్లాంటి? లూకాసు సువార్త 9వ అధ్యాయం 59వ వచనంలో, లూకాసు సువార్త 9వ అధ్యాయం 59లో అంటాడు నా నా అంటాడు. అంటే నాది నాది అనుకునేది ఏదైనా విడవకపోతే, అయ్యా నేను మా నాన్నని నేను చూసి వస్తాను, లేదా నేను పొలాన్ని, ఇవన్నీ కూడా నాది అనే మాట చాలా స్పష్టంగా అక్కడ కనపడుతుంది. కాబట్టి ఒక మాట చదువుతాను నేను. లూకాసు సువార్త మరి 9వ అధ్యాయము ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. రండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి చదువుతా కానీ అంటే చెప్పకుండా అయినా ఒక మాట చదువుతాను. నా తండ్రిని నా తండ్రిని పాత పెట్టుకుని రమ్మని నేను వచ్చేటప్పుడు నాకు సెలవు ఇమ్మని అడిగాను. అందుకే ఆయన వృద్ధులు పాత పెట్టుకొని మనం వీళ్ళ దేవుని రాజ్యం ప్రకటించు. అందుకని ప్రభు నీ వెంట వచ్చింది కానీ నా ఇంట నన్ను నా యొక్క వారు సెలవు పుచ్చుకుంటూ నాకు సెలవు ఇమ్మని. అంటే ఇక్కడ నా నా నేను నాది అనేది ఎప్పుడైతే వదిలిపెట్టకపోతే నువ్వు ఏస్తూ ఉండలేవు. ఇంకా చెప్పాలంటే మీకు అర్థం కావడానికి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యోహాను సువార్త 21వ అధ్యాయం 2వ వచనంలో శిష్యులు పేతురు సీనియర్ మోస్ట్, నేను చేపలు పట్టబోదును, నేను అంటే నేను చేయగలను పని, నాకు చాతవు, నేను పుట్టిన దాంట్లో, నేను పెరిగిన దాంట్లోని నాకేమి అనుకున్నాడు. అయితే అనుకొని ఆ స్వభావం ఉంది కనుకనే ఏస్తూ ఉండలేకపోయాడు. ఎప్పుడైతే అయ్యా నేను పాత్ర నా వల్ల కాదనుకున్నప్పుడే ఏస్తూ ఉండగలిగారు. చూసావా? ఇంకా చెప్పాలంటే మార్కు సువార్త 10:22లో మరి ధనవంతుడు యవనస్తుడు ఉన్నాడు. అతడు ధనాన్ని విడిచిపెట్టలేదు కనుక యేసుతో ఉండలేకపోయాడు. ఈ సమయంలో, ఉదయకాల సమయంలో నువ్వు దేవుడి వాక్యం వింటున్నావు కదా. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు మనం యేసుతో ఉండే భాగ్యం తీసుకొచ్చాడు. ఇంకా మనకెందుకంటే భయం, పరిస్థితులు ఏమైనా కావచ్చు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, నేను ఒక శ్రేష్టమైన ఒక 5 విషయాలు 6 విషయాలు మీకు దేవుడి వాక్యాన్ని తెలియజేస్తూ వచ్చాను. కాబట్టి వాక్యానుసారంగా మనం ప్రభుని ఆరాధన చేసుకుంటాం. ఒకప్పుడు యేసుతో లేవు, ఇప్పుడు యేసుతో ఉండగలి. ఇది ప్రాముఖ్యమైన అంశం. ప్రభు అందరిని బట్టి నేను యేసుకు వెలుపులో ఉన్నాను, ఇప్పుడు నీతో ఉన్నాను, నాకు ఎంత గొప్ప ధైర్యం ఇచ్చావు ఆయన అని ప్రభుని మనం ఆరాధన చేసుకుంటాం. ఇంకా మీరు ఎవరైనా సరే యేసుకు వెలుపులుంటే, యేసుకు దూరంగా ఉంటే, ఏ పాపమును బట్టో, ఏ దయ్యాన్ని బట్టో, ఏ పాపమని కుష్టుని బట్టో, లేకపోతే ఏదో ఒక ధనాపేక్షో ఏదో ఒకటి ఉంటే దేవుడికి దూరం చేస్తే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. అగ్ని ఆరదు వేయబడ్డ మనిషి చావుడు యుగాలు ఏడుస్తావు, ప్రలాపిస్తావు. అందుకనే నువ్వెవరైనా చిన్న ప్రార్థించి, యేసు ప్రభు నేను పాపినయ్యా, నా పాపమును క్షమించు అంటే ప్రభు నేను క్షమిస్తాడు. ఆయనతో నువ్వు ఉండగలుగుతావు. నీకోసమే ప్రార్థన చేస్తావు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు వారి ప్రభు స్తోత్రాలు. నీ ప్రియకుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రాలు ప్రభు. నాయన మరి ఎవరు ధైర్యం ఉంటారో 4వ విషయాన్ని, యేసుతో ఉండిన వారు, పేతురు యోహానైనా ఎవరైనా సరే యేసుతో ఉంటేనే ధైర్యం ఉంటుందని, యేసుతో ఉంటేనే భయపడకుండా ఉంటారని, యేసుకు వెలుపల ఆయనకు దేవునికి దూరంగా ఉంటే మనకి భయమేనని, ఒకప్పుడు ఎక్కడున్నామో భయపడటానికి కారణాలు, ఇప్పుడు ధైర్యం ఉండటానికి యేసుతో ఉండాలని, యేసుతో ఉండాలి, మీతో ఉండాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువారితో ఉండాలి అంటే
ఒక 6 విషయాలు మా గమనానికి మీరు తెలియజేస్తూ వచ్చారు. ప్రభా స్తోత్రాలు. ఆ విధంగా ఉండడానికి సహాయపడండి. ఆ విధంగా మేము ఆరాధించడానికి మీ ప్రజలను సిద్ధపరుచున్నాయి. ఈ వాక్యం ఉన్న దేవుని బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. యావత్ ప్రపంచంలో సంఘాలు, యెరూషలేము సంఘమే కాదు, చుట్టుపక్కల సంఘాలు, దైవ సేవకులు, పరిశుద్ధులు అందరినీ మీరు కాపాడున్నాయని. కరోనా నుంచి మా ప్రపంచ దేశాలను కాపాడండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీదకి మీ ఆశీర్వాదం, దీవెనలు వారి కుటుంబం, వారి పిల్లల మీద కాపాడండి. ఏ తెగులు ఆవరించుకుని వారి గుడారం చుట్టూ నాయన మీ రక్తాన్ని ప్రోక్షించమని ప్రార్థన చేస్తున్నాం. మీ కాపుదల భద్రత వచ్చినాయి. మా రాష్ట్రాన్ని కాపాడు, మా దేశాన్ని కాపాడండి, ప్రపంచ దేశాలను కాపాడమని. బిడ్డలందరినీ ఏ డినామినేషన్ అయినా ప్రతి వారిని కాపాడి మీరు ఎక్కడి కింద భద్రపరచమని, మీ సన్నిధి కాంతి ప్రకాశం చేసి మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రైట్, ప్రైజ్ ది లార్డ్.